దేవునితో చెప్పే మాట ఏంటో తెలుసా? దాస్యపు కాడి క్రింద నిలిచి ఉన్న దేవుని పిల్లలారా, వ్యసనాల మధ్య బ్రతుకుతున్న దైవ జనాంగమా, నీతో మాట్లాడుతున్నాడు. దేని కింద అయితే నలిగిపోతున్నావో, వేటి క్రింద అయితే నువ్వు బానిసైపోయావో, దేని క్రింద అయితే నువ్వు నలకొట్టబడుతున్నావో, దాని నుంచి నువ్వు బయటకు వచ్చి ప్రభు దగ్గరికి నువ్వు పారిపోవుదువుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. సిలువ దగ్గరకు నువ్వు వచ్చేయుదువుగాక. ఆశీర్వదించి దీవించి బలపరిచే కృపాక్షేమాలు కలగచేసే దేవుని చేతుల కిందకు నువ్వు వచ్చుదువుగాక. అందుకని అతని చాటు నివసించువాడే సర్వశక్తిమంతుడైన దేవుని నీడను వాడు ఏమవుతాడు తెలుసా? విశ్రమిస్తాడు. అక్కడ ఏ కీడు, ఏ అపాయం, ఏ బలహీనత, బంధకాలు వానికి సంభవించు. ఎందుకో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుని రెక్కలు వాడి మీద శాపబడతాడు. దాస్యపు కాడి రాత్రి చెప్తున్నాను, మీరు స్థిరముగా నిలబడి, మీరు స్థిరముగా. మన పౌరస్థితి ఎక్కడుంది?